నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అండ్ ఏపీలో మరొక టాపిక్ ఫోన్ ట్యాపింగ్ అంశం విపరీతమైన హీట్ పెంచుతుంది. ఓ పక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరో పక్క ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఫోన్స్ ట్యాపింగ్ అయ్యాయంటూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మీరేం చెప్తారు? నిజంగానే ఫోన్స్ ట్యాపింగ్ అయ్యాయా? ఖచ్చితంగా వాళ్ళకి నిత్య సింగుతుడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అనుమానం, ఆయన నేడని ఆయన నమ్మడం. ఎందుకంటే వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటాడో, ఎప్పుడు కూడా అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నవాడికి అలాగే అందరి మీద అనుమానం ఉంటుంది. ఆయన ఏంటంటే ఆయనకు విచిత్రం ఏంటంటే ప్రతిపక్షాల మీద, లేకపోతే సాధారణంగా ఇంటెలిజెన్స్ ఈ నిఘా వేసి ఉండిస్తారు. ప్రతిపక్షాల మీద, తన మంత్రివర్గంలో మంత్రుల మీద కూడా అన్ని ప్రభుత్వాలు జరుగుతుంది. అయితే ఇది ఎక్స్ట్రీమ్. వీళ్ళంతా అతి. ఎప్పుడు కూడా వీళ్ళంతా ఏం చేసినా అతిగా చేస్తారు. అవినీతి చేసినా అతి చేస్తారు, దుర్మార్గం చేస్తే అతి చేస్తారు, అన్నీ అతిగా చేస్తారు. చేసి అది కోటంరెడ్డి శ్రీధర్ గారు కూడా నా మీద నిఘా పెట్టాడని అంత బాధపడకపోయే అంత సీన్ ఏం లేదు. ఆయన ఏం పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం కాదు. వీళ్ళంతా ఒకే తానులో ముక్కలు. ఇవాళ తాను దీన్ని బురదంటుకుందని చెప్పేసి ఏదో రాకి తప్పించుకుని అతను తెలివైనవాడు. కోటంరెడ్డి శ్రీధర్ గారు అంటే తెలివైనవాడు. మన పడవ మునిగిపోతుంది, సిల్లడిపోయింది, అందుకు లైఫ్ బోట్ కోసమో లేకపోతే లైఫ్ జాకెట్ కోసం చూతరం దూకేసి పారిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోతామని అందంగా ఆయన 2 సంవత్సరాల క్రితమే శంకుమార్ క్యాన్ కర్చీప్ కొనుక్కున్నాడు. జాతకంగా ఇంకో చోట వేసుకున్నాడు కర్చీప్. మన బస్సు ఎక్కుతానికి సీట్ వేస్తానికి ఖర్చు పెడతాం కదా, అలాగా టీడీపీయో లేకపోతే ఏమంటాడు బీఆర్ఎస్ కూడా వెళ్ళిపోతానన్నాడు. అంటే ఎంత విరక్తి చెందకపోతే బీఆర్ఎస్ పార్టీలో కన్నా పోతానన్నాడు, కానీ ఈ పార్టీలో ఉన్నట్టున్నాడు. అది ఆయన గమనించి పొమ్మనకుండా పోగొట్టి ఉంటారు వాళ్ళు. అదే జరిగింది. మీకు వైసీపీ పార్టీలో దుష్ట జన సాంగత్యం వాళ్ళతో ఆ పార్టీలో ఉంటే వాడు ఎంత మంచివాడు. ఇప్పుడు 100కి 10 మంది మంచివాళ్ళు ఉంటారు అందులో. ఆ మంచివాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు. వాళ్ళు మీకు చెడు పక్క నుండి చెడు జరుగుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా దోషులే. ఇప్పుడు మహాభారతంలో ఏం జరిగింది? అక్కడ ద్రౌపదికి అవమానం జరిగింది, వస్త్రాపహరణ జరిగింది. అప్పుడు న్యాయకోవిదుడు విదురుడు ధృతరాష్ట్రుడు పక్కనే ఉంటాడు. పితామహుడు, కురు పితామహుడు భీష్మాచార్యుడు, వీళ్ళందరికీ విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు, మహాదాత కర్ణుడు, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నప్పుడు వాడు అనాయాస మరణం పొందాల్సిన వాళ్ళందరూ దుర్మరణం పాలయ్యారు యుద్ధంలో. చూసారా? ఒక్క భీష్మాచార్యుడు మాత్రమే అనాయాస మరణం కోసం వేచి ఉన్నాడు, ఉత్తరాయణం కోసం. కానీ అయినా సరే అంపసాయి మీద ఉన్నాడు. అంపసాయి అంటే మామూలుగా పట్టిమంచం ఏం కాదండి, బాణాల ములుకుల మీద పడుకున్నాడు. ఆయన చేసిన పాపాలకి పశ్చాత్తాపం అదంతానే. కాబట్టి వీళ్ళు ఎవడో తప్పించుకోలేడు. ఆయన వీళ్ళ మీద నిఘా వేసినా వాళ్ళు పనాలు చేస్తారు, నిఘా వేయకపోయినా వాళ్ళు పనాలు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీది నాది ఆయనది అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయి. మనం మాట్లాడుకుని తలపొడి వచ్చిందనుకోండి, సరదాగా కామెడీ కోసం వింటారు తప్ప మామూలుగా అయితే మనం పట్టించుకోరు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైనా ఉంటే పట్టించుకుంటారు, వాళ్ళ మీద నిఘా వేస్తారు. మీకు అక్కడ అమతి శ్రీనివాసరావు కానీ, అమ్మటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ ఇవన్నీ రిలీజ్ అని చూసారా? ఎవడో టీడీపీ వాళ్ళకి అంత సత్తా లేదు, ఆయన్ని రిలీజ్ చేసి వాళ్ళే రిలీజ్ చేశారు. ఎవరు నిఘా అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా మ్యాటర్ అంతా, వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా 3 సీన్లు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళకి రిలీజ్ చేసి వాళ్ళు తరిమేస్తూ ఉంటారు పార్టీ నుంచి. ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు, దుర్మార్గాన్ని నమ్ముకున్నారు, అరాచకాన్ని నమ్ముకున్నారు, వ్యవస్థను నమ్ముకున్నారు. ఆ సిస్టమ్ని జాతగా వాడుకుని గెలవాలి తప్ప ప్రజలకి మెప్పించి ఒప్పించి వాళ్ళ చేత ఓట్లు వేయించి గెలవాలనేటువంటి ఆశ పోయింది వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు గడప గడపకి వెళ్తే ఎగిరి తింటున్నారు వాళ్ళని. వాడు ఎవడో ఎంత పెద్దోడో చూడలేదు, వాడు ఎమ్మెల్యే ఎంపీయా మంత్రి ఎవడో చూడలేదు, వాళ్ళని నిలదీసేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? తట్టుకోలేక వాళ్ళు కొట్టేస్తున్నారు పట్టుకుని. మొన్న ఎవడో కొట్టేసాడు పట్టుకుని, వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తారు. ఇలా బెదిరిద్దాం. అయినా సరే ప్రజలు బెదరట్లేదు. చూసారు, అబ్జర్వ్ చేశారు మీరు? వీళ్ళకి దుర్మార్గం చేస్తారని టీడీపీలు పోయి దాక్కుంటున్నారు, కానీ వాళ్ళకి భయం ఉందా ప్రజలకి? ప్రజలు ఏమీ భయపడట్లేదు. ప్రజలు ఏం చెప్తారంటే లోకేష్ పాదయాత్ర కానీ, చంద్రబాబు గారు సభలకు వెళ్ళి పోరాడాయా మేమన్నా మీ వెనకాల తోలు తీసేయండి, గోడే తొక్కండి అని చెప్తున్నారండి. వీళ్ళే ఇంకా చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఇదని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిత్య శంకితుడు, దుఃఖోపభాగితుడు, పరాన్నజీవి, జీవితంలో సుఖపడలేరు, మనశాంతిగా నిద్రించలేరు. నరం మీద కురిపిల్లాగా సరిపోతూ ఉంటుంది ఆ బాధ. అండ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా విమర్శిస్తున్నారు, సొంత పార్టీ నేతలపైనే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిపక్షాల క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒక పోవం ఏం చేస్తుందండి, లేకపోతే అలా తినుకుంటా పోయి ఎవరు లేకపోతే పిల్లలు తినేది కదా, అలాగే వాళ్ళు మొత్తం ప్రతిపక్షాల వాళ్ళు అందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇంకేం ఊసిపోక ఎలా కూడా చేస్తున్నారు వాళ్ళు. అంతే. వాళ్ళకి ఇది ఒక ఆట కింద ఉందండి. రేపు పొద్దున్న ప్రభుత్వం మారిందారు తొంటతలకి. అప్పుడు
ఆ పర్యవసనాలు తలుచుకుని చాలామంది గజగజ వణికేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా. అందులో చంద్రబాబు గారు సీక్రెట్గా కలవటమో లేకపోతే రాయబారాలు పంపించడమో, మా తప్పు లేదండి బాబు, మేము ఏది చేయాలని చేయట్లేదు, మా బలవంతంగా చేయించండి బతిమాలుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా మంచివాడు. వీళ్ళైనా క్షమాపణ అడిగినా చేసినా సరే పని చేసుకుందాం, మీ పని మీరు చేసుకుని జాతకం అంటారు. గతంలో చరిత్ర. ఇప్పుడు లోకేష్ ఈ బ్యాచ్ అలా ఒప్పుకునేలా లేరు. అట్టుకట్టున్నారు అంటున్నారు. నా లెక్క ప్రకారం అట్టుకు 6 అట్లు ఎడతారు వాళ్ళు. వీళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టరు. రేపు కొత్త ఉద్యోగాలు పడతాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారిన కంప్లీట్ ఈ బ్యాచ్ అందరినీ లేపేస్తారు. ఎవరిని ఉండవు, మొత్తం తీసి పడతారు. కొత్త ఉద్యోగాలు ఖచ్చితంగా కుర్రోళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీగా. ఈ బ్యాచ్ అందరూ డిస్మిస్లు, శంకరగిరి మాన్యాలు పట్టించేయడం, వాళ్ళందరూ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులు లాగేసుకోవడం, ఈ మైన్లు దొబ్బేసిన వాళ్ళు ఇవన్నీ చేసిన వాళ్ళు అందరూ లాగేస్తారు. ఈ మార్పింగ్లు చేసి ఇలాంటి ట్రోలింగ్లు చేసిన వాళ్ళందరికీ కూడా గట్టిపాటు కూడా అన్ని నోట్ చేసి పెడుతున్నారు. వాళ్ళంతా ఎవడెవడ ఏ అకౌంట్ నుంచి ఎలా చేస్తున్నారో, ఎవడేం మాట్లాడాడో ఇవన్నీ చూస్తున్నారు. మొత్తం వీళ్ళు ఒక సెక్షనే పెట్టారు. నేను మొన్న ఎవరినో అడిగితే మొత్తం చూసాను నేను. ఇవన్నీ విభాగం పెట్టారు. ఇవన్నీ నోట్ చేస్తున్నాడు. ఎవడేం మాట్లాడుతున్నాడు రికార్డ్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఇన్నాళ్ళు మంచోళ్ళు కదా, సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు, సాఫ్ట్ టార్గెట్ అని చెప్పేసి ఆడబడతాడు అంటే మూలలు కూర్చుని గజ్జికొక్క కూడా మాట్లాడుతుంది జీవీఎల్ఆర్ అంటాడు. ఇప్పుడు వాళ్ళందరికీ రేపు పొద్దున్న దబిడి అంటాడు బాలకృష్ణ ఏదో సినిమాలు. అలాగే దబిడి వాళ్ళందరికీ దంచేసి ఎగిరెగిరి దంచేస్తారు వాళ్ళందరూ. అది మొత్తం జరుగుతుంది. ఓ పక్క సొంత పార్టీ నేతలపైనే ఇన్ని విమర్శలు చూస్తూ ఉన్నాం. పరిపాలన ఎటుపోతుందో తెలియని పరిస్థితి. ఏపీలో ఏం జరగబోతుంది అంటారు? అసలు ఆ పరిపాలన ఎవడో ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఈ బెడదెప్పుడు వదులుతారా బాబు, బెళ్ళమే కూర్చుంటే మీరు ఏం ఆలోచిస్తాడు ఎవడన్నా. ఇప్పుడు సింధుబాద్ సాహసయాత్రలని సింధుబాద్ వెళ్ళిపోండి. మీరు మా చిన్నప్పుడు చందమామలో కథ వచ్చింది. ఆడ ఒక కాలువ దాటాలి. కాలువ దాటేటప్పుడు ఒక 2 కాళ్ళు లేని ఒక వికలాంగుడు కూర్చుని ఉంటాడు అక్కడ. అయ్యా నన్ను కొంచెం కాలువ దాటించమంటాడు. సర్లే అయ్య బాబు సింధుబాద్ ఏం చేస్తాడు, మేము భుజం ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్నప్పుడు కాలువ దాటేసిన తర్వాత దిగగాలి కదా, ఆడు పర్వాడు చేసుకోవాలి. ఆడు దిగడం 2 కాళ్ళతో పీకి నొక్కేస్తూ ఉంటాడు. నువ్వు దింపేవాడి చంపేస్తాను అంటాడు. చచ్చినట్టు మోసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి తన తర్వాత గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మర్చిపోతాడు. ఈ బెడదెప్పుడు ఈయన ఎప్పుడు దింపుకుందామని ఆలోచనలో ఉంటాడనమాట. ఈ జనం కూడా ఏం ఆలోచిస్తున్నారంటే పరిపాలన సాగుతుందా లేదా, అభివృద్ధి ఉందా లేదా, కంపెనీలు వచ్చినాయా లేదా, ఏం చేస్తాం మన భవిష్యత్తు ఏంటి ఏమీ ఆలోచించట్లేదు. ఈ బెడద ఎప్పుడు వదులుతురా బాబు, ఈ బరువు ఎప్పుడు దిగుతురా బాబు అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పైనుంచి కింద లాగి పడతారు అనమాట. ఇదని పరిస్థితి. ఆ ప్రజల మూడ్ అలా ఉంది. అంచేత పరిపాలన జరగట్లేదని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని, లేకపోతే అరాచకం నడుస్తుందో లేకపోతే నడవట్లేదని, ఇక్కడ రాజ్యాంగం చట్టం ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదని ఏం ఆలోచన అందరికీ పోయింది ఆల్రెడీ. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛను హరించారో, ఎప్పుడైతే ప్రాథమిక హక్కులు భంగం కలిగించారో, ఎప్పుడైతే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారో, ఎప్పుడైతే న్యాయమూర్తిని దూషించారో, ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు కుటుంబాన్ని అసెంబ్లీలో లాగి కించపరిచి అగౌరవపరిచి ఎగతాళి చేసి వెక్కిరించారో, అప్పుడే ప్రజలకి ప్రభుత్వం మీద వెగటొచ్చింది, అసహ్యం పుట్టింది, డోకు వచ్చేస్తుంది అందరూ.